చిన్నారులారా, విద్యార్థిని విద్యార్థులారా, చక్కని శతక సుధ అనబడేటువంటి అద్భుతమైనటువంటి ఈ అమృత ప్రవాహంలో మరొక అమృత బిందువుని మనం తెలుసుకోబోతున్నాం, ఆ రుచి చూడబోతున్నాం. ఒక్కొక్క బిందువు యొక్క పరమార్థాలని మనం ఒక్కొక్క పద్యంలో తెలుసుకుంటున్నాం కదా. మరి శతక సుధ అంటే అమృతమే కదా, మరి సుధ అంటే అమృతము అని అర్థం. కాబట్టి ఆ అమృత ప్రవాహంలో మరొక బిందువు నాలుగవ పద్యం, నాలుగవ పద్యము మరియు భావము కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ ఇది రచించినటువంటి కవి గారి పేరు ముందుగా తెలుసుకొని తర్వాత ఆ బొమ్మ గురించి మాట్లాడదాం. సుభాషిత రత్నావళి 18వ శతాబ్దానికి చెందినటువంటి ఏనుగు లక్ష్మణ కవి గారు. ఇంతకుముందే మీకు కవి పరిచయాలలో వివరించాను. సుభాషిత రత్నావళి అంటే భర్తృహరి రచించినటువంటి సంస్కృత త్రిశతి, సుభాషిత త్రిశతి అనబడేటువంటి గ్రంథాన్ని తెలుగులోనికి అనువాదం చేశారు. అందులో సంస్కృతంలో ఆయన రచించినటువంటివి 3 శతకాలు కలిపి 300 పద్యాలని కలిపి ఒకటే గ్రంథంగా తయారు చేశారు. దాని పేరు నీతి శతకము, శృంగార శతకము, వైరాగ్య శతకం అనబడేటువంటి ఆ 3 గ్రంథాలని 3 శతకాలని ఒకటే శతకంగా మార్చారు. కాబట్టి 300 పద్యాలు ఉన్నటువంటి గొప్ప శతకం అది. అందుకనే త్రిశతి అంటారు దాన్ని. ఆ త్రిశతి అనేటువంటి ఆ గ్రంథాన్ని ఈయన తెలుగులోనికి అనువాదం చేశారు ఏనుగు లక్ష్మణ కవి గారు. అందులో అనువాదం చేయబడినటువంటి ఒకానొక అద్భుతమైనటువంటి పద్యము మనకి ఇక్కడ ఇచ్చారు. నీతి శతకంలో ఉన్నటువంటి పద్యం ఇది. ఎంత అద్భుతమైన పద్యము, దాని భావము అంటే మీరు గ్రహించండి. ఇప్పుడు చదువుతాను మీకు వినిపిస్తాను. ఇక్కడ మనకు కొన్ని బొమ్మలు కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ ముత్యపు చిప్ప కనబడుతున్నది, అందులో ముత్యం కనబడుతున్నది. తామరాకు కనబడుతున్నది, దాని మీద నీటి బిందువులు కనబడుతున్నాయి. ఇక్కడ కాలుతున్నటువంటి బాగా కాల్చబడినటువంటి ఇనుము కడ్డీ కనబడుతున్నది, దాని మీద పొగలు వస్తూ ఉన్నాయి. ఇక్కడ మీకు ఇంకొంచెం క్లియర్గా కనపడడం కోసం సముద్రం ఒడ్డున ఉన్నటువంటి ముత్యపు చిప్పలో ఉన్నటువంటి ముత్యాన్ని చూపిస్తున్నాం. ఓకేనా? ఈ బొమ్మలకు ఈ పద్యానికి ఉన్న సంబంధం ఏంటో ఇప్పుడు మనము తెలుసుకుందాం. చూడండి చక్కగా. నీరము నీరము తప్తలోహమున నిల్చి అనామకమై నశించును. నీరము తప్తలోహమున నిల్చి అనామకమై నశించును. ఆ నీరమే ముత్యమట్లు నళినీదళ సంస్థితమై తనర్చును. ఆ నీరమే ముత్యమట్లు నళినీదళ సంస్థితమై తనర్చును. ఆ నీరమే సుక్తిలోబడి మణిత్వముగాంచు సమంచిత ప్రభన్. ఆ నీరమే సుక్తిలోబడి మణిత్వముగాంచు సమంచిత ప్రభన్. పౌరుష వృత్తులిట్లు అధమ మధ్యమున్ ఉత్తమున్ కొల్చువారికిన్. చక్కనైనటువంటి పద్యం. ఎన్ని అద్భుతమైనటువంటి విశేషాలు ఉన్నాయంటే, సమాజం యొక్క స్థితిగతులు, మనుషులు వాళ్ళ ప్రవర్తనలు, ఎవరు ఎప్పుడు ఎట్లా ప్రవర్తిస్తుంటారు, ఎందుకు ప్రవర్తిస్తారు, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. దానికి ఉదాహరణగా ఇందులో మనిషిని నీటి బిందువుతో పోల్చారు కవిగారు. ఏనుగు లక్ష్మణ కవి గారు మనిషిని నీటి బిందువుతో పోల్చారు. ఈ నీటి బిందువు తప్త లోహమున, నేరము అంటే నీటి బిందువు అని అర్థం. నేరము అంటే నీరు, నీటి బిందువు. తప్త లోహమున నిల్చి, కాలుతున్న ఇనుము మీద గనక పడినట్లయితే అనామకమై నశించును. ఒక్క క్షణంలో ఆవిరైపోతుంది, క్షణం కూడా పట్టదు. బాగా కాల్చినటువంటి ఇనుప రేకు ఉన్నదనుకోండి, దాని మీద కొన్ని నీళ్లు తీసుకొచ్చి పోసామనుకో, ఏమవుతుంది? గుస్సుమని సీయమని పెద్ద సౌండ్ వచ్చేసి, శబ్దాలు వచ్చేసి కంటికి కనపడదు క్షణంలో. ఆ నీరు ఏమైంది? నీరు ఆవిరైపోయింది, బుగ్గి అయిపోయింది, అక్కడ కనపడకుండా పోయింది, చివరికి అనామకం అయిపోయింది. నామకం కానిది అంటే పేరు లేకుండా, అక్కడ నీరున్నది ఇంతకు ముందని ఎవడైనా చెబితే ఎక్కడున్నదయ్యా నీరు, ఏదంతా బగ్గును కాలుతున్నది కదా, ఇక్కడ నీరు ఎక్కడున్నది అని ఖచ్చితంగా అడుగుతారా లేదా? అలా ఎందుకని? ఆ నీరు ఏమైంది? కాలుతున్న ఇనుము మీద పడేసరికి దాని రూపురేఖలన్నీ సర్వనాశనం అయిపోయినాయి, అనామకం అయిపోయింది, ఆవిరైపోయింది, కలిసిపోయింది గాలిలో. మరి ఆ నీరమే, అదే నీటిని, ఆ నీటి బిందువునే ముత్యమట్లు నళినీదళ సంస్థితమై తనర్చును. నళినీదళ సంస్థితము అంటే తామరాకు అని అర్థం. తామరాకు మీద అదే నీటి బిందువుని కనుక పడేస్తే ఎలా కనబడుతున్నది? అది ముత్యమట్లు, ముత్యపు బిందువులాగా మెరిసిపోతూ ఉన్నది.
తామరాకు మీద పడేసరికి నువ్వు ఎంత వేసినా ఎన్ని నీళ్ళు పోసినా సరే ఉన్న నీళ్ళు దాని మీద ఉంటాయి. ఆ ఉన్న నీటి బిందువులన్నీ ప్రతిదీ ఒక్కొక్క ముత్యంలాగా మెరిసిపోతూ ఉంటుంది. అది సూర్యకాంతి పడిందనుకో ఇంకా తళతళలాడిపోతూ ఉంటుంది, వజ్రపు బిందువులాగా మెరిసిపోతూ ఉంటుంది. అందుకే కవిగారు ఏమన్నారు ఇక్కడ, ముత్యమట్లు ముత్యంలాగా కలుస్తుంది అంటే బ్యాక్ డ్రాప్ ఇంకా వైట్గా ఉన్నదనుకోండి, నీటి బిందువు లోపల కూడా మనం చూస్తుంటే ఆ ప్రతిబింబాలు ఎలా ఉంటే తెల్లగా కనిపిస్తూ ఉంటాయి, బిందువు గుండ్రంగా ఉంటుంది. తామరాకు మీద ఉన్నప్పుడు మాత్రమే ఈ దశ దానికి ఏర్పడుతుంది, ఈ అర్హత దానికి కలుగుతుంది. అందుకనే ఆ నీరమే, ఏ నీరము, ఇక్కడ నశించిపోయి అనామకం అయిపోయి ఆవిరైపోయినటువంటి ఆ నీటి బిందువే నళినీదళము. నళినీదళం అంటే తామరపత్రము, తామరాకు. దాని మీద కనుక పడితే ముత్యమట్లు సంస్థితమై, ముత్యంలాగా కనబడుతూ స్థిరంగా కూర్చొని దానిపైన తనర్చును, ప్రకాశించును, అద్భుతమైనటువంటి వెలుగుని ప్రకాశిస్తుంది. అది నిజానికి ముత్యమా? కాదు, ముత్యము వల్లే కనబడుతుంది, ముత్యములాగా కనబడుతుంది. దగ్గరికి పోయి ఇలా వేలుతో ఇలా అన్నామనుకోండి చెదిరిపోతుంది, బిందువు అంతా చెదిరిపోతుంది. కానీ ముత్యం దూరం నుండి చూస్తే మాత్రం దాని యొక్క రూపురేఖలు ఏమీ మారిపోవు, అలాగ నశించిపోదు, ఆవిరైపోదు, పెద్ద ప్రమాదాలు, ఉత్పాతాలు, ఘోరాలు, నేరాలు ఏమి జరగవు అక్కడ. బిందువు కనపడకుండా పోదు ఇలా. కానీ ఇక్కడ కనబడుతున్నది దాని దశ ముత్యంలాగా కనబడుతున్నది, కానీ ముత్యము కాదు. అవును కదా? మరి నిజమైన ముత్యంగా మారాలి అంటే ఏం చెయ్యాలి? నీరమే, ఆ నీరమే, మళ్ళీ అదే నీటి బిందువు, అలాంటి నీటి బిందువునే తెచ్చి సుక్తిలోబడి మణిత్వముగా అంచు సమంచిత ప్రభన్. సుక్తి, సుక్తి అంటే ముత్యపు చిప్ప. సముద్రాలలో ఉంటాయి కదా, సముద్రాలలో ముత్యపు చిప్పలు ఉంటాయి. వాటిని వల వేసి వాటిని పట్టి తెచ్చి సముద్రాలలో ఎంతో చాలా ప్రయాసతో కూడినటువంటి పని. ఆ సముద్రాలలో ఉన్నటువంటి ముత్యాలను ఏరి సేకరించి వాటిని వేడి నీళ్ళల్లో వేసి వాటిని చీల్చి అందులో ముత్యాన్ని తీసుకొస్తారు. అవి చాలా ఖరీదైనటువంటి ముత్యాలు. ఆ ముత్యాలు ఎక్కడుంటాయి? ముత్యపు తీరాలు ఎక్కడైతే ఉంటాయో, ముత్యపు చిప్పలు ఎక్కడైతే విరివిగా లభిస్తాయి సముద్ర తీర ప్రాంతాలలో అక్కడ దొరుకుతాయి. అందులో చీల్చితే ముత్యం బయటకు వస్తుంది. ఆ ముత్యం ఎలా ఏర్పడిందో తెలుసా? ఎప్పుడో ముత్యపు చిప్పలు సముద్ర గర్భంలో నుంచి వర్షాకాలంలో మంచి వానలు పడుతున్నటువంటి కాలంలో ఒక మంచి వాతావరణంలో వాటికి మనసుకు హాయి కోసం పైకి వచ్చి నోరు తెరుస్తాయి. ఇలా వచ్చి ఇగో ఇలా నోరు తెరిచి, ఇగో చిప్పలు ఎలా ఉన్నాయి, ఇది నోరు తెరిచిందనమాట. తెరిచేటప్పటికి టప్ మన అందులో నుంచి పైనుంచి పడుతున్నటువంటి ఒక వర్షపు చినుకు దాని నోట్లో పడుతుంది. పడంగా అనేది కంగారు పడి నోరు మూసేసుకొని ఏదో పడింది లోపల, నా నోట్లో ఏదో పడ్డది అని ఆ భయంతో ఆ ముత్యపు చిప్ప లోపలికి వెళ్ళిపోతుంది ఆ నీటి బిందువుతో. చిత్రం ఏంటంటే ముత్యపు చిప్ప లోపల ఏ మాత్రము కూడా లోపలికి ఇంకడానికి అనుకూలం కాని వాతావరణం ఉంటుంది. అంటే రబ్బర్ లాగా ఉంటుంది. రబ్బర్ మీద పడితే ఏది కూడా లోపలికి ఇంకదు కదా. అంటే రబ్బర్ అంటే ఎలాంటిది? రంధ్రాలు కూడా లేనటువంటి రబ్బర్ లాంటిది అనమాట. లోపల దాన్ని సాగే గుణం ఉండేటువంటి ఒక విచిత్రమైనటువంటి వాతావరణం ఉంటుంది ముత్యపు చిప్ప నోట్లో, కడుపులో. అందులో పడుతుంది వెళ్ళి ముత్యపు ఈ వాన నీరు చుక్క, ఒక చిన్న బిందువు, నీటి బిందువు. దాన్ని అది జీవిత కాలం ఏం చేస్తుందో తెలుసా? దాన్ని బయటికి తరమడానికి, ఆ నీటి బిందువును బయటకు పడేయడానికి వివిధ రకాల శతవిధాల ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. దాని జీవిత లక్ష్యం మీకు అదే. ఈ లోపు అలాగే చేసి 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 ఈ క్రమంలో ఏం చేస్తుందంటే దాని శరీరం లోపల జరిగేటువంటి మార్పుల వల్ల ఆ నీటి బిందును బయటకు తరమడం కోసం నోరు తెరవాలన్న ఆలోచన దానికి కలగదు. నోరు తెరిస్తే నీటి బిందువు పడిపోతుంది. కానీ ఒక్కసారి మూత పడిపోయిన తర్వాత నోటి తెరిచే అవకాశం దానికి ఉండదు. అందువల్ల ఏం చేస్తుంది? అది ఆ నోటిని అలాగే మూసేస్తుంది. లోపల ఉన్నటువంటి బిందువును తొలగించడం కోసం దాని మీద రకరకాలైనటువంటి తన శరీరంలో ఉత్పత్తి అయ్యేటువంటి ద్రవాలను కప్పుతూ ఉంటుంది. ఆ ద్రవాలు క్రమంగా 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 ఒకదాని వెంట కరిగి 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 కప్పి 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 చివరకు శక్తిహీనమైపోయి అది అలా పడి ఉంటుంది. అప్పుడు లోపల గట్టి పడిపోయి ఆ నీటి బిందువు క్రమంగా ముత్యంలాగా మారుతుంది. ఎంత అద్భుతమైనటువంటి ప్రక్రియ చూడండి. నిజమైనటువంటి సహజమైనటువంటి ముత్యం అది. మరి ఆ నీరమే శుక్తిలో పడి, అంటే ముత్యపు చిప్పలో పడి మణిత్వముగాంచును, మణిలాగా ప్రకాశిస్తున్నది కదా, సమంచిత ప్రభాన్ని, అద్భుత ప్రకాశాన్ని పొందుతున్నది కదా. ఇలాగే ఉంటుంది పౌరుష వృత్తులు. ఇట్లు పురుషుల యొక్క ఆలోచనలు, ఆశ్రయ విధానాలు ఇట్లాగే ఉంటాయి. నువ్వు అధమ మధ్యమున్ ఉత్తమున్ గొల్చువారికి, దుర్మార్గులను కనుక ఆశ్రయించామనుకోండి నామరూపాలు ఎక్కడ నశించిపోతాం. ఇక్కడ మనిషి
మంచివాడు నీటి బిందువు అనుకుందాం. వాడు ఎవరిని ఆశ్రయించాడు? దుష్టులను కనుక ఆశ్రయించినట్లయితే ఇదిగో కళ్ళకళ్ళలాడుతూ కాలుతున్నటువంటి ఇనుప రేకు అనుకుందాం. నిప్పులలో కాల్చబడినటువంటి బగబగలాడుతున్నటువంటి ఇనుప మీద ఆ మనిషి వెళ్ళి వాడిని ఆశ్రయిస్తే వాడు దుష్టుడు, పరమ దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు. వాడి దగ్గరికి వెళ్ళి అయ్యా అన్నా నువ్వే నన్ను రక్షించాలని కనుక వాడిని ప్రార్థించామనుకోండి, ఏమవుతుంది? వాడి దగ్గరికి ఆశ్రయం పొందితే ఇనుము మీద పడినటువంటి ఆ నీటి బిందువు, కాలుతున్న ఇనుము మీద పడ్డ నీటి బిందువు ఏమవుతుంది? క్షణంలో మాయమైపోతుంది. వాడిని ఆశ్రయించినటువంటి మనిషి కూడా అలాగే సర్వనాశనం అయిపోతాడు. అందుకని వాడిని ఏమన్నారు? అధముడు అన్నారు. అది అధమ వృత్తి. అట్లాంటి దుర్మార్గులను ఆశ్రయించటము అధమ వృత్తి. మరి రెండవది మధ్యమ వృత్తి, కొంతలో కొంత బెటరు. నాశనం అయిపోవడం అది ఇది ఏముండదు, కానీ చూడటానికి మంచి వాళ్ళలాగా గొప్ప వాళ్ళలాగా కనబడుతూ ఉంటారు కొంతమంది. వాళ్ళని ఆశ్రయించిన మన పరిస్థితి కూడా అంతే ఉంటుంది. మంచి వాళ్ళలాగా కనబడతారు కానీ మంచి వాళ్ళు కారు. ఇదిగో ముత్యం లాగా కనబడుతుంది కానీ ముత్యం కాదు. కానీ అది ఉన్నటువంటి స్థానం మాత్రం కొంతవరకు బెటరే. ఎందుకని తామరపత్రం కాబట్టి, నళినీ దళం కాబట్టి. నళినీ పత్రం మీద ఉంటుంది నీటి బిందువు, ముత్యంలాగా కనబడుతుంది కానీ నిజమైన ముత్యం మాత్రం కాదు. ఇది మధ్యమ స్థితి. నష్టమైతే లేదు కానీ కొంత భ్రమలో భ్రమ కలగడానికి అవకాశాన్ని ఏర్పడుతుంది. నష్టమైతే లేదు. కానీ మరి ఉత్తములని గనక ఆశ్రయిస్తే మనం ముత్యమే అయిపోతాము, ముత్యంగానే మారిపోతాము, గొప్ప విలువను పొందుతాము. దాన్ని ఉత్తమమైనటువంటి విధానము అంటాం. కాబట్టి ఈ ఉత్తమత్వము, మధ్యస్థము, అధమత్వము, కాబట్టి ఈ 3 విధానాలు మనకి ఈ పద్యంలో వర్ణించడం జరిగింది. అంటే సమాజంలో మనం ఎవరినైతే ఆశ్రయిస్తామో వాళ్ళు ఈ లక్షణాలలో 3 లక్షణాలలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటారు. మనమే ఆలోచించుకోవాలి, మనం ఎవరిని ఆశ్రయాన్ని పొందుతున్నాము? అధముడా, మధ్యముడా, ఉత్తముడా? అధముడిని ఆశ్రయిస్తే మనం అధములం అవుతాం, మధ్యములను ఆశ్రయిస్తే మనము మధ్యములం అవుతాం, అటు ఇటు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు కానట్టుగా. మరి ఉత్తములను ఆశ్రయిస్తే మనం కూడా ఉత్తములుగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆలోచన మీరే చేయండి అని మనకే వదిలిపెట్టారు ఏనుగు లక్ష్మణ కవి గారు. గొప్ప పద్యం కదా. మరొక్కసారి చూద్దామా? నీరము తప్త లోహమున నిల్చి అనామకమైన సించును, ఆ నీరమే ముత్యమట్లు నళినీదళ సంస్థితమై తనర్చును, ఆ నీరమే సుక్తిలోబడి మణిత్వముగాంచు సమంచిత ప్రభన్. పౌరుష వృత్తులు ఇట్లు పురుషుల యొక్క విధానాలు, జీవన విధానాలు. పౌరుష వృత్తులు ఇట్లు అధము మధ్యమున్ ఉత్తమున్ కొల్చువారికిన్. అధములని, మధ్యములని, ఉత్తములను కొలిచేటువంటి వారికి అంటే ఆశ్రయించేటువంటి వాళ్ళకి అలాంటి జీవన విధానాలే ఏర్పడతాయి. కాబట్టి మనం ఎవరిని ఆశ్రయించాలో, ఎవరి దగ్గర ఆశ్రయాన్ని పొందాలో కాబట్టి బాగా ఆలోచించుకొని నిర్ణయం చేసుకోండి అని ఈ పద్యం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. చిన్నారులారా, మీకు అర్థమైంది కదా. ఈ పద్యాన్ని మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా చక్కగా రాసి కవి ఎవరు, శతకం ఎవరు, అన్ని వివరాలు చక్కగా తయారు చేయండి. ఓకేనా? మరి తర్వాత పద్యంలోకి వెళ్దామా?